హాయ్ అండి అందరికీ. హాయ్ ఫ్రెండ్స్. సేమియా పాయసం కొరకు గిన్నె పెట్టుకున్నాను. కొంచెం నెయ్యి వేసి సేమియాను వేయించాలి. కొంచెం నెయ్యి వేసాము. వేసి కరిగాక సేమియాను వేయించుకోవాలి. నెయ్యి కరిగిన సేమియా వేసుకోవాలి. సేమియా వేయించుకోవాలి. సేమియాను ఇలా నెయ్యిలో వేయించుకోవాలి. కొంచెం దూరగా వేగాక మంచిగా ఎర్రగా వేగాక స్వీట్ చేసుకోవాలి. సేమియా స్వీటు కొంచెం వేగనివ్వాలి. మంచిగా నెయ్యిలో బాగా వేగనివ్వాలి. ఇలా సేమియా వేగింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకున్న ఇది మంచిగా వేగింది చూడండి. ఇది ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. ఇప్పుడు సేమియా స్వీట్ చేసుకుందాం. ఇప్పుడు సేమియా స్వీట్కి పాలు పోసుకుంటున్నాము. పాలు పోసినాం కదా, కొంచెం మసలినాక సేమియా వేసి ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత చక్కెర వేసి పలుకులు వేస్తే సేమియా పాయసం రెడీ. పాలు మసులుతున్నాయి కదా, ఇప్పుడు సేమియా వేసుకోవాలి. నెయ్యిలో వేయించిన సేమియా. పాలు మసిలినాయి కదా, ఇప్పుడు నెయ్యిలో వేయించిన సేమియా వేసుకోవాలి. సేమియా వేసాం కదా, ఇప్పుడు దీన్ని కొద్దిసేపు ఉడకనివ్వాలి. పాలల్లో ఉడకనివ్వాలి. ఆవు పాలల్లో చిక్కటి గిరిజావు పాలు. కొంచెం సేమియా ఉడకనివ్వాలి. సేమియా ఉడికింది. చక్కెర వేసుకుంటున్నాము. తీయగా తింటారు కాబట్టి ఎక్కువ వేస్తున్నాను చక్కెర వేసుకున్నాం కదా, ఇది ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత పైన పలుకులు వేసుకుంటే సేమియా పాయసం రెడీ. పాయసం అయింది. యాలకులు, జీడిపప్పు, బాదం పప్పు, ఖర్జూర. యాలకులు వేసుకున్నాం కదా, బాదం పప్పు, జీడిపప్పు, బాదం అన్ని కట్ చేసి వేసాను. ఖర్జూర వేసాను, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. సేమియా పాయసం రెడీ. స్టవ్ బంద్ చేసా. సేమియా పాయసం రెడీ. చూడండి ఎంత తీయగా ఉంది, టేస్టీగా ఉంది. సూపర్, ఎమ్మి సేమియా పాయసం రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Thank you.